మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ఎన్ని విమర్శలకు తావిచ్చిందో మనందరికీ తెలుసు. సో ఆ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ సెప్టెంబర్ 1 తర్వాత త్వరలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని కూడా అమలు చేసేందుకైతే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సో ఇప్పటికే 6 రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం కూడా చేశారు. అంటే ఏ మద్యం పాలసీ బెస్ట్ గా ఉంది అని తెలుసుకోవడం కోసం అధ్యయనం కూడా చేసి తెలంగాణ మద్యం పాలసీ అయితే బాగుంటుంది అనే ఇంటెన్షన్ లో దాన్ని అమలు చేయాలని కూడా అధికారులు చూస్తున్నట్లు తెలుస్తుంది. అదే గతంలో లిక్కర్ పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విచారణ కూడా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది అనే దానిపైన ఒకవైపున డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ పాలసీకి సంబంధించి పూర్తి స్థాయిలో డొల్లతనం కనిపిస్తా ఉన్న నేపథ్యంలో కొత్త పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేసింది. ఒక కొత్త తరహా పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం మద్యం దుకాణాలను నడపకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ మద్యం పాలసీ గతంలో ఏ విధంగా ఉండేదో అదే రకంగా అమలు చేయబోతున్నట్లు కనిపిస్తా ఉంది. చూద్దాం ఈ అంశానికి సంబంధించిన వార్త. ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వాలు అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. పూర్తిగా ప్రైవేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. 6 రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై ఆ శాఖ అధికారులు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటిలో తెలంగాణ తరహా పాలసీనే ఉత్తమంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు ఈ నివేదికలు ఉంచి పాలసీకి తుది రూపు తీసుకురానున్నారు. అయితే దాదాపుగా తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. దీంతో సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. పూర్తిగా ప్రైవేట్ షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని అయితే రూపొందిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా దోపిడీ జరిగింది. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఉండే విధంగా మద్యం విధానాన్ని పూర్తిగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొత్త పాలసీపై మొక్కుబడిగా ఏర్పాటు చేయడం కావడం, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం షాపుల వ్యవహారం కావచ్చు, అక్కడ అనుమతులు ఇవ్వటం కావచ్చు, ఈ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. దీన్ని మంత్రుల సబ్ కమిటీ కూడా పరిశీలించిన తర్వాత కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నిటిపై కూడా మరోసారి పరిశీలన చేసిన తర్వాత సర్కారీ షాపులు పూర్తిగా గుడ్ బై చెప్పి కేవలం గతంలో 2014-19 మధ్య ఏదైతే ఉందో ఆ విధంగా ప్రైవేట్ మద్యం దుకాణాలు మాత్రమే అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం దాదాపు 25,000 మాత్రమే దరఖాస్తు ఫీజు ఉండేది. ఇప్పుడు అన్ని పెరిగిన నేపథ్యంలో దరఖాస్తు ఫీజు 2 లక్షలుగా చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా దాదాపు మొత్తం షాపులకు సంబంధించి కూడా లోపల కూడా పర్మిట్ రూములు కూడా అనుమతి ఇచ్చే విధంగా కూడా ఈ నూతన విధానంలో శ్రీకారం చుట్టున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ 1 నుంచి కూడా ఈ నూతన మద్యం పాలసీ అమల్లో చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సర్కారీ షాపుల పేరుతో జరుగుతున్న దోపిడీ వ్యవస్థపై ఇప్పటికే అనేక విమర్శలు వెళ్తున్న నేపథ్యంలో సర్కారు ఈ మద్యం అమ్మకం అనేది సాగించకూడదని కూడా ఇప్పటికే నిర్ణయించింది. మొత్తం ఇప్పటి వరకు అమల్లో ఉన్న సర్కారీ షాపు పూర్తిగా రద్దు చేసే విధంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. తాజాగా దాదాపు 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేసినప్పుడు కూడా కేవలం తెలంగాణ పాలసీకి ఎక్కువ మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగానే ముందుకెళ్తే బాగుంటుందని కూడా భావిస్తా ఉన్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై విధివిధానాలు ఖరారవుతాయి. మొత్తం మీద రాష్ట్రంలో పూర్తిగా మద్యం షాపులు కూడా ఎవరికి పట్టే వాళ్ళకి కేటాయింపు కన్నా పూర్తి పారదర్శకంగా ఉండేదని లాటరీ సిస్టంలో ఇస్తే ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఉండదని కూడా భావిస్తున్నాను. ఆ విధంగానే ఎవరైనా మద్యం షాప్ కావాల్సిన 2 లక్షల రూపాయలు ఆ దరఖాస్తు పెట్టి లాటరీలో పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరొక సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం విధి విధానాలకు సంబంధించి ప్రకటించిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా మద్యం షాపులు కేటాయింపులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధుల పాత్ర లేకుండా నిర్ణయించే విధంగా చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని